వైకుంఠ ఏకాదశి ప్రత్యేక ఉత్తర ద్వార రాజగోపురం దేవాలయం కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో వెలిసిన శ్రీదేవి రాజ్యలక్ష్మి సమేత శ్రీ రంగనాథ స్వామివారికి ఈ నెల 10వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని విశేష పూజలు సేవలు నిర్వహిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు నిలువైన వైకుంఠంలోని వాకిళ్లు ఈ రోజునే తీర్చుకుంటాయి కాబట్టి దీనిని వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయన ప్రారంభం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాలకడనిలో యోగి నిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేలుకుంటారు. వైకుంఠ ఏకాదశి వేకువజామున్నే 3 గంటల నుండి రంగనాథ స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, ఆకుపూజలు, అనంతరం 6 గంటల నుండి స్వామివార్ల ఉత్సవ మూర్తులను అనగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివార్లను గరుడ వాహనంపై ఉంచి ఉత్తర రాజగోపురం నందు భక్తుల దర్శనమై సాయంత్రం 4 గంటల వరకు దర్శనాలు కల్పించబడును. తదుపరి గ్రామోత్సవం నిర్వహించబడును. దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు. అందుకని దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. భక్తులు అతి పవిత్రంగా భక్తులు పూజలు జరుపుకునే విశిష్ట రోజుల్లో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. ఈ ఒక్కరోజు మాత్రమే వైష్ణవ దేవాలయంలో ఉత్తర ద్వారం తెరుస్తారు. ఈ ఉత్తర ద్వారంలోని ఆలయంలో ప్రవేశించి శ్రీవారిని దర్శనం చేసుకుంటే సకల సోము చేరుకుంటాయని ప్రతి కావున ప్రతి భక్తులు స్వామివారిని సేవించి ఉత్తర ద్వారంలో స్వామి యొక్క ఆశీస్సులు పొంది తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం.